ప్రియ సోదరీ సోదరులారా, ఈ రోజున మనం యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయంతో పాఠం ప్రారంభిస్తున్నాము. చెరలో ఉన్న వారిని యిర్మీయా ఆదరిస్తాడు. ప్రజలారా, మీరు ప్రవాసులు, పరాయి దేశంలో ఉన్నారు. చట్టాన్ని మీరకండి, శాంతి సమాధానాలతో బతకండి, వర్ధిల్లండి. 70 సంవత్సరాల తర్వాత మీకు తిరిగి స్వేచ్ఛ లభిస్తుంది. దేవుని సంకల్ప సిద్ధిలో మీకు మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది. నిరీక్షణ కలిగి బ్రతకండి. అబద్ధ ప్రవక్తల మాటలకు మోసపోకండి. అహాబు, సిద్కియాల కపటాన్ని అరికట్టండి. వారికి దేవుని చేతిలో కఠిన శిక్ష విధించబడుతుంది అంటూ యిర్మీయా చెరలోని యూదా వారిని ఉద్దేశించి బోధించాడు. ఇదంతా యిర్మీయా లేఖ ద్వారా పంపిన సందేశం. ఆ తరువాత యిర్మీయా 2వ లేఖ కూడా రాశాడు. షెమయాను గద్దించాడు. షెమయా ముట్టడిని గర్హించాడు. ఇతడు దేవాలయాధికారి అయిన జఫన్యాకు ఉత్తరం రాశాడు. అన్నీ అబద్ధాలే. జఫన్యా ఈ ఉత్తరాన్ని యిర్మీయాకు చూపించాడు. అప్పుడు యిర్మీయా ఉత్తరం రాస్తూ షెమయాను గద్దించాడు. నీవు గాని నీ సంతతివారు గాని యూదా తిరిగి స్వదేశానికి రావడం చూడరు అని ప్రవచించాడు. ఇక వివరాలు వినండి. రాజైన యెకొన్యా తల్లి అయిన రాణి, రాజపరివారం, యూదా యెరూషలేము అధిపతులు, శిల్పకారులు, కంసాలులు యెరూషలేమును విడిచి వెళ్లిన తరువాత యిర్మీయా పత్రిక లిఖించి పంపాడు. అప్పుడు యూదా రాజు యెహోయాకీను 11 సంవత్సరాల తరువాత యూదా పూర్తిగా చెరలోకి పోయింది. దేవుడు తన ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా మాట్లాడుతున్నాడు. బబులోను చెరలో ఉన్న వారికి యెహోవా ఆజ్ఞ: ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించండి, తోటలు నాటి వాటి ఫలాలు అనుభవించండి, పెళ్లిళ్లు చేసుకొని కుమారులను కుమార్తెలను కనండి. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందడానికి వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లిండ్లు చేయండి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించండి. మీరు పరాయి దేశంలో చాలా కాలం ఉండబోతున్నారు. అక్కడే కుటుంబాలుగా కొంతకాలం పాటు స్థిరపడిపోండి. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాకు ప్రార్థన చెయ్యండి. దాని క్షేమము మీ క్షేమానికి కారణమవుతుంది. తిరుగుబాటు మనస్తత్వం మానండి. 10వ వచనం. బబులోను రాజ్యానికి 70 సంవత్సరాలు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్తను నెరవేర్చి ఈ స్థలానికి మిమ్మును రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శిస్తాను. 70 సంవత్సరాల బబులోను చెర. అయినా దేవుడు వారిని మరిచిపోలేదు. వారిని తిరిగి స్వస్థానానికి రప్పిస్తాడు. ఇది ఆయన వాగ్దానం. ఇక అబద్ధ ప్రవక్తల కల్లబుల్లి మాటలను గురించి. బబులోనులో కపట ప్రవక్తలున్నారు. యిర్మీయా రాసిన లేఖను వీరు అంగీకరించటం లేదు. వీరు యెరూషలేముకు ఉత్తరాలు రాయసాగారు. దేవుడు కొత్త యాజకుణ్ణి నియమించాడు. యిర్మీయా నోరు మూయించండి అంటూ వీరు రాశారు. 30 నుండి 32 వచనం వరకు. అంతటా యెహోవా వాక్కు ప్రత్యక్షమై సెలవిచ్చింది: చెరలోనున్న వారికందరికీ నీవు పంపవలసిన వర్తమానమేదనగా, యెహోవా నెహలామీయుడైన షెమయాను గూర్చి అంటున్నాడు, నేను అతణ్ణి పంపకపోయినా షెమయా మీకు ప్రవచిస్తూ అబద్ధపు మాటలతో మిమ్మల్ని నమ్మించాడు. నెహలామీయుడైన షెమయా యెహోవా మీద తిరుగుబాటుకు మిమ్మలను పురికొల్పుతున్నాడు. గనుక అతణ్ణి అతని సంతానమును నేను శిక్షిస్తున్నాను. ఈ జనులలో కాపురముండేవాడొకడు అతనికి మిగిలి ఉండడు. నా ప్రజలకు నేను చేసే మేలు అతడు చూడడు. ఇదే యెహోవా వాక్కు. అబద్ధ ప్రవక్తలపై దేవుడు తీర్పును ప్రకటించాడు. దేవుడు పాపాన్ని చూచి చూడనట్లు వదిలివేయడు. పాత నిబంధన దేవుడే కొత్త నిబంధన దేవుడు. ఆయన మారని దేవుడు. అప్పుడెలాగో ఇప్పుడు అలాగే ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు. చరిత్రలోని దేవుడే బైబిలులోని దేవుడు. 2 పేతురు 1వ అధ్యాయం 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఏలయనగా
ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్ఛను బట్టి కలగలేదు కాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికారు. శ్రోతలు వింటున్నారా? ప్రవచన మూలమేదో దాన్ని పేతురు ఎత్తి చూపుతున్నాడు. ఈ ప్రవచనాలు రాసినవారు తమ ఊహలను బట్టి రాయలేదు. దేవుడు చెప్పింది చూపింది మాత్రమే వారు గ్రంథస్థం చేశారు. దేవుని వాక్యాన్ని సమీపించినప్పుడు మన స్వంత ఆలోచనలను అభిప్రాయాలను అవతల పారవేయాలి. యిర్మీయా కాలం నాటి దుర్బోధకులు తమ స్వంత అభిప్రాయాలను బోధించారు. అవి తప్పుడు ప్రవచనాలు. దేవుడు సర్వజ్ఞుడు. దేవునికి తీర్పు తీర్చడానికి మానవ మేధావి నీవేపాటివాడవు? చీమ ఒకటి వచ్చి నీ ఇంట్లో జొరబడి నిన్ను విమర్శిస్తుందా? విమర్శిస్తే దాన్ని విదిలించేస్తావు. అది సంగతి. ఆ చీమ మీద నీవు కాలు పెట్టి తొక్కితే అది ఎక్కడుంటుంది? గాని దేవుడు మనల్ని అలా చూడడం లేదే. కృపతో ప్రేమతో మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 30వ అధ్యాయంలోకి వచ్చాము. శ్రోతలు వింటున్నారా? 39వ అధ్యాయం వరకు ఇశ్రాయేలు 12 గోత్రాలను గురించిన ప్రవచనాలు. అడుగో, నెబుకద్నెజరు పట్టణ ప్రాకారాన్ని తన సైన్యంతో ముట్టడించాడు. యిర్మీయా మందిరావరణంలో నిర్బంధంలో ఉన్నాడు. 7 సంవత్సరాలుగా యిర్మీయా అబద్ధ ప్రవక్తలతో పోరాడుతూనే ఉన్నాడు. యిర్మీయా సందేశముపై దేవుని అభిషేకమున్నది. హనన్యా ప్రవచనం నెరవేరలేదు. అది అబద్ధమని రుజువైంది. నెబుకద్నెజరు యెరూషలేమును ధ్వంసం చేయడానికి వచ్చాడు. ఆలయ సామగ్రిని బబులోనుకు తరలిస్తాడు. యెకొన్యాను విడిచిపెట్టడు. యూదాజాతికి అవి చీకటి రోజులు. దేవుని ప్రవక్త అయిన యిర్మీయా చెరసాల నిర్బంధంలో ఉన్నాడు. యిర్మీయా ఇప్పుడు గళమెత్తి దేవుని ప్రవచనాన్ని ప్రకటిస్తాడు. దేవుడు అతని పక్షాన ఉన్నాడు. యిర్మీయా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి వచ్చి దేవుని మాటే ఉన్నది ఉన్నట్లు ప్రవచిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. వివరాలు వినండి. దేవుని ప్రత్యక్ష వాక్కు: రాబోయే దినాలలో నా ప్రజలను నేను చెరలో నుండి విడిపించుకుంటాను. వాగ్దత్త భూమికి వారిని రప్పిస్తాను. యిర్మీయా, ఈ మాటలన్నీ నీవు పుస్తకంలో రాసిపెట్టుకో. సమాధానము లేని కాలమున భీతి చేత దిగులు చేత జనులు కేకలు వేయగా వింటున్నాము. పురుషులు ప్రసవ వేదనతో పిల్లలను కంటారా? ఇదేమిటి? ప్రసవ వేదన పడే స్త్రీలలాగా పురుషులందరూ నడుము మీద చేతులుంచుకోవడము, వారి ముఖాలు తెల్లబారడం నాకు కనపడుతున్నదే. అయ్యో, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చే దినం. అయినా వారు దానిలో పడకుండా రక్షించబడతారు. నీకున్న కాడి నీ మెడనుండకుండా ఆ దినమున నేను దానిని విరిచి నీ కట్లు తెంపుతాను. ఇక అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు. గాని వారు తమ దేవుడైన యెహోవానైన నేను వారి మీద రాజుగా నియమించే దావీదును సేవిస్తారు. దావీదు రాజు సింహాసనం, అతనికి అందరూ లోబడతారు. రాజ్యకాలారంభంలో దావీదు లేపబడతాడు. 18వ వచనం: యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పిస్తాను. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడుతుంది. నగరి కూడా యథాప్రకారము నివాసులు గలది అవుతుంది. ఇది దేవుని నిశ్చయమైన వాగ్దానం. అయితే ఇది ఎప్పుడు నెరవేరుతుంది? 24వ వచనం: తన కార్యము ముగించే వరకు, తన హృదయాలోచనను నెరవేర్చే వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్యదినములలో మీరీ సంగతి గ్రహిస్తారు. అంత్యదినాలలో, సమీప భవిష్యత్తులో ఇది నెరవేరుతుంది. రాజ్యయుగం త్వరలో రాబోతోంది. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోతలు, మనమిప్పుడు యిర్మీయా 31వ అధ్యాయంలోకి వచ్చాము. 30 నుండి 33వ అధ్యాయం వరకు ఒక పెద్ద పాట. ఇది ఇశ్రాయేలు విజయ గీతిక, రక్షణ గీతిక. యూదాజాతికి అది చీకటి కాలం. అప్పుడు రాయబడిన గీతమిది. సిద్కియా కాలంలో ఉత్తరాన హోషియా ఇతని సమకాలికుడు.
అప్పటికే ఉత్తర రాజ్యం చెరలో ఉంది. గత అధ్యాయంలో యాకోబు ఆపద దినం పేర్కొనబడింది. అయితే దాని తరువాత ఇశ్రాయేలుకు ఆదరణ. దేవుడు ఏమి చెయ్యబోయేది 31వ అధ్యాయంలో తేటగా పలుకబడింది. ఇదే యెహోవా వాక్కు. ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడనై ఉంటాను. వారు నాకు ప్రజలై ఉంటారు. ఖడ్గమును తప్పించుకొనిన వారై జనులు అరణ్యములో దయనొందారు. గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేనే వెళ్లుతాను. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై అన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. ఇశ్రాయేలు తమ భూమికి తిరిగి వస్తే చాలదు, తమ దేవుడైన యెహోవా వద్దకు తిరిగి రావాలి. అప్పుడే ఈ వాగ్దానం నెరవేరినట్లు. యెహోవా ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఎడతెగని ప్రేమ, విడువని కృప. దేవుని ప్రేమకు నీవు నేను అర్హులమా? కాదు. ఆయన కృప అర్హత నెరుగదు. 1 యోహాను 4వ అధ్యాయం 10వ వచనం, ఆయనే మొదట మనలను ప్రేమించాడు, గనుక మనము ప్రేమిస్తున్నాము. మన ప్రేమ ఆయన ప్రేమకు ప్రతిస్పందన మాత్రమే. శాశ్వత ప్రేమ దేవునిది. ఇశ్రాయేలుతో ఆ మాటకొస్తే నీతో నాతో దేవుడు నిత్య ప్రేమ సంబంధం కలిగి ఉన్నాడు. 8, 9, 10 వచనాలు. ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పిస్తున్నాను. గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించే స్త్రీలనేమి, భూదిగంతముల నుండి అందరినీ సమకూరుస్తున్నాను. మహాసంఘమై వారిక్కడికి తిరిగి వస్తారు. వారు ఏడుస్తూ వస్తారు. వారు నన్ను ప్రార్థిస్తూ ఉండగా నేను వారిని నడిపిస్తాను. వారు తొట్టిల్లకుండా చక్కగా పోయే బాటను, నీళ్ల కాలువల వద్ద వారిని నడిపిస్తాను. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? జనులారా, యెహోవా మాట వినండి. దూరద్వీపములలోని వారికి దానిని ప్రకటించండి. ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు అతణ్ణి సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడతాడని తెలియచేయండి. దేవుడు అందర్నీ ఒక్కర్నీ విడువకుండా సమకూరుస్తాడు. దేవుడు జాతి మొత్తాన్ని ఉద్దేశించి మీకు తండ్రిని అన్నాడే కాని వ్యక్తిగతంగా ఏ ఇశ్రాయేలీయుడికి తాను తండ్రిని అనలేదు. మోషే నా సేవకుడు అన్నాడు, దావీదు నా సేవకుడే అన్నాడు. అయితే ఇశ్రాయేలుకు జాతిపరంగా నేను తండ్రిని, ఇశ్రాయేలు నా కుమారుడు అన్నాడు. చెదరగొట్టిన కాపరే సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. కాపరిలాగా తన మందను కాచి కాపాడతాడు. 13, 14 వచనాలు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరిస్తాను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేస్తాను. గనుక కన్యకలును, యువకులును, వృద్ధులును కూడి నాట్యమందు సంతోషిస్తారు. కొవ్వుతో యాజకులను సంతోషపరుస్తాను. నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నొందుతారు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇంత చెప్పినా వారు ఖాతరు చేయటం లేదు. వెనుకంజ వేస్తున్నారు, వెనకబడిపోతున్నారు. 22వ వచనం. నీవు ఎన్నాళ్లు అటు ఇటు తిరుగులాడుతావు? విశ్వాసఘాతకి, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగిస్తున్నాడు. స్త్రీ పురుషుణ్ణి ఆవరిస్తుంది. ప్రియశ్రోతలు, ఈ వచనం కన్యక గర్భాన పుట్టిన శిశువైన యేసుక్రీస్తును సూచిస్తున్నది. 31వ వచనం నుండి. ఇశ్రాయేలు 12 గోత్రాలతో దేవుడు చేసుకున్న నిబంధన ఇక్కడ వివరించబడింది. ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితో, యూదావారితో కొత్త నిబంధన చేసే దినాలు వస్తున్నవి. అది ఈజిప్టులో నుండి వారిని రప్పించడానికి నేను వారిని చెయ్యి పట్టుకొన్న దినాన వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారా నిబంధనను భంగం చేసుకున్నారు. ఈ దినములైన తరువాత
నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితో చేయబోయే నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచుతాను, వారి హృదయము మీద దానిని రాస్తాను. సీనాయి కొండపై జరిగిన నిబంధన కాదిది, ఇది రాతి పలకల మీద కాదు, హృదయాలపై రాయబడిన నిబంధన. 34వ వచనం, నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నాకు జనులవుతారు. వారు మరెన్నడూ యెహోవాను గూర్చి బోధనొందుదాము అని తమ పొరుగువారికి కాని తమ సహోదరులకు కాని ఉపదేశము చెయ్యరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకొనను. గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్నెరుగుదురు. 35, 36 వచనాలు. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించేవాడు, దాని తరంగములు ఘోషించునట్లు సముద్రమును రేపేవాడు అయిన యెహోవా ఆ మాట సెలవిస్తున్నాడు. ఆ నియమములు నా సన్నిధిని ఉండకుండా పోయిన ఎడల ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూ జనముగా ఉండకుండా పోతారు. ఇదే యెహోవా వాక్కు. ఈ నిబంధన మారనిది, ఇది శాశ్వత నిబంధన. శ్రోతలు, ఇప్పుడు మనం 32వ అధ్యాయంలోకి వచ్చాము. ఈ అధ్యాయంలో యిర్మీయా చెరసాలలో ఉన్నాడు. నెబుకద్నెజరు యెరూషలేమును పట్టుకున్నాడు. అనాతోతులో యిర్మీయా కొంత భూమిని కొన్నాడు. యూదా రాజైన సిద్కియా ఏలుబడి 10వ సంవత్సరాన, అనగా నెబుకద్నెజరు ఏలుబడి 18వ సంవత్సరాన యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అప్పుడు బబులోను రాజు దండు యెరూషలేమును ముట్టడించింది. సిద్కియా యిర్మీయాను చెరలో వేయించాడు. ప్రవక్త అయిన యిర్మీయా యూదారాజు మందిరములోనున్న చెరసాల ప్రాకారములో ఉంచబడ్డాడు. 7వ వచనం, యిర్మీయా అన్నాడు, నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడైన హనమేలు నీ వద్దకు వస్తాడు. అనాతోతులో ఉన్న నా భూమిని కొనటానికి విమోచకుని ధర్మము నీవే, దానిని కొనుక్కోమని చెబుతాడు. కావున హనమేలు యెహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారములోనున్న నా వద్దకు వచ్చి బెన్యామీను దేశమందలి అనాతోతులో ఉన్న భూమిని కొను అని అడిగాడు. యెహోవా మాట చొప్పున 17 తులాల వెండికి నేను ఆ భూమిని కొన్నాను. ఎందుకు? ఈ ప్రజలు తిరిగి వస్తారు అనడానికి సూచనగా భూమిని యిర్మీయా కొన్నాడు. 16, 17 వచనాలు. యిర్మీయా ప్రార్థన చేశాడు. సైన్యములకు అధిపతి యెహోవా, ప్రభువా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేత, చాచిన నీ బాహువు చేత భూమి ఆకాశాలను సృజించావు. నీకు అసాధ్యమైనదేదీ లేదు. దేవుడు ఈ జాతికి గతంలో ఎన్నో మేళ్లు చేశాడు. 24 నుండి 27వ వచనం వరకు, ముట్టడి దిబ్బలను చూడు, కల్దీయుల చేతికి ఈ పట్టణం అప్పగించబడుతుంది. నీవు సెలవిచ్చినది సంభవించింది. ధనమిచ్చి ఈ పొలాన్ని కొనుక్కొని సాక్షులను పిలుచుకొమ్మని నీవే నాకు సెలవిచ్చావు. దేవుడన్నాడు, నేను యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? దేవుడు తన ప్రవక్తకు కలిగిన ధర్మ సందేహాన్ని తీరుస్తున్నాడు. నేను క్రమశిక్షణ చర్యగా వీరిని చెదరగొట్టాను, తిరిగి వారిని సమకూరుస్తాను. వారికి ఏక హృదయము, ఏక మార్గము ఏర్పరుస్తాను. వారితో నిత్య నిబంధనను స్థిరపరుస్తాను. మళ్లీ అందరూ వస్తారు, క్రయమిచ్చి పొలాలు కొంటారు. ప్రియశ్రోతలు, యిర్మీయాకు ఇప్పుడెంతో ధైర్యం కలిగింది. యూదా జాతికి మంచి రోజులొస్తాయి. దేవుడు యిర్మీయాకు నిరీక్షణానందం కలిగించే వెలుగు దర్శనం చూపాడు. ప్రవక్త అయిన యిర్మీయాకు జాతీయ ఉజ్జీవం కలుగుతుందనే విశ్వాసం ఉంది. యెరూషలేము పతనానికి ముందే యిర్మీయా అనాతోతులో భూమిని కొన్నాడు. 12వ వచనంలో యిర్మీయా తన క్రయపత్రాలు తన కార్యదర్శి అయిన బారూకుకు అప్పగించాడు. హనమేలు అమ్మాడు. దస్తావేజులను బారూకు మట్టికుండలో దాచిపెట్టాడు. హనమేలు యిర్మీయాకు సమీప బంధువు. తాను నిర్బంధంలో ఉన్నా యిర్మీయా ఒక ప్రవక్తగా ఎంతో గొప్ప విశ్వాసాన్ని, నిరీక్షణను కనపరిచాడు.
16 నుండి 25 వచనం వరకు యిర్మీయా చేసిన ప్రార్థన ఎంతో గంభీరమైనది. దేవుడు యిర్మీయా ప్రార్థనకు జవాబుగా యెరూషలేము శత్రువశమవుతుందని, ఉత్తరోత్తర బబులోను నుండి తన ప్రజలను పోగుచేసి తిరిగి రప్పిస్తానని దేవుడు స్పష్టం చేశాడు. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.